హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా అండి. ఈ హల్వా అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా నేనైతే 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి. దీన్ని మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. అలాగే 1 కప్ వాటర్ పోసి దీన్ని బాగా కలుపుకుంటున్నాను. దీన్ని ఇలా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ తీసుకుంటున్నానండి. 1 కప్ వాటర్ యాడ్ చేసి షుగర్ బాగా కరిగేదాకా కరిగించుకుంటున్నానండి. పంచదార మొత్తం బాగా కరిగిన తర్వాత ఇందులో కొంచెం ఇందాక ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని తీసుకొచ్చి ఇందులో పోసి బాగా కలుపుకుంటున్నాం. ఇది ఎప్పుడూ కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద అడుగండిపోతుంది. ఆ తర్వాత ఇందులో మనం 1 ఇంచ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇదంతా బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకుంటున్నానండి. చూడండి, బాగా దగ్గర పడిపోయింది కదా. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాం. ఆ తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లో ఒకసారి బౌల్కి నెయ్యి అంటించేసుకొని దీనంతా బౌల్లో వేసుకుందామండి. చూడండి, ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుందాం ఈక్వల్గా వచ్చేలాగా. ఇప్పుడు దీనిపైన గార్నిష్కి మనం జీడిపప్పు పలుకుల్ని వేసుకుంటున్నామండి. ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం డిమోల్డ్ చేసుకుందాం. చూడండి, ఇదంతా చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని నేను డిమోల్డ్ చేస్తున్నానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. చూడండి, కరాచీ హల్వా రెడీ అయిపోయిందండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో.